ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? శాస్త్రం ప్రకారం శివ దర్శనం ఎలా చేసుకుంటే సంపూర్ణ ఫలితాలు ఉంటాయి. శాస్త్రం ఏం చెప్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. శివాలయంలోకి అడుగు పెట్టగానే శివుడి కంటే ముందుగా నంది దర్శనం చేసుకుంటాం. కొందరు నంది రెండు కొమ్ముల మధ్య నుంచి శివలింగాల్ని చూస్తే, మరికొందరు ఆయన చెవిలో తమ అభిష్టాలను చెప్పుకుంటారు. పరమేశ్వరునికి నంది అనుంగ భక్తుడు, ద్వారపాలకుడు కూడా. కాబట్టి నందికి అంతటా ప్రాధాన్యత ఉంది. అందుకే లయకారకుడు నందిని తన వాహనంగా చేసుకున్నాడు. శివాలయంలో లింగాన్ని దర్శించుకునే సమయంలో మనసును భగవంతునిపై కేంద్రీకరించాలి. గర్భాలయంలో చిన్న అఖండ దీపం వెలిగిస్తారు. కేవలం శివాలయంలోనే నంది కొమ్ముల మధ్య నుంచి గర్భగుడిలోని శివలింగాన్ని చూస్తారు. సాధారణంగా శివాలయానికి వెళ్ళేటప్పుడు ప్రదక్షిణం చేసి పరివార దేవతల దర్శనం తర్వాత పరమశివుణ్ణి దర్శించుకుంటాం. కొందరు నందీశ్వరునికి నమస్కరించి వెళ్ళిపోతారు, కానీ అది అసంపూర్ణం దర్శనమని శాస్త్రాలు చెప్తున్నాయి. ఏ శివాలయంలో అయినా పరమేశ్వరుడు శివలింగ రూపంలో ఉంటాడు. అంటే ఇతర దేవతల విగ్రహ రూపం కాకుండా లింగాకారంగా ఉండే సాకార స్వరూపం. విగ్రహ రూపంలో ఉండే భగవంతుని రూపాన్ని మనసు వెంటనే గ్రహించగలదు, కానీ లింగ రూపంలో ఉన్న శివుడిని చూస్తూ స్వామి నిజ రూపాన్ని దర్శించడానికి దృష్టిని మనసుపై కేంద్రీకృతం చేయాలి. అందుకే ఎప్పుడు పరమశివుడి ముందు ఉండే నంది కొమ్మల నుంచి శివలింగాన్ని చూస్తూ దృష్టిని మనసుపై కేంద్రీకరించి దర్శనం చేసుకోవాలి. పృష్ఠ భాగాన్ని నిమురుతూ శృంగముల మధ్యము నుంచి స్వామిని దర్శించుకోవడం వల్ల నంది అనుగ్రహం కూడా కలిగి శుభకరమైన ఫలితం దక్కుతుందని మరి శాస్త్రం చెప్తుంది. ఇలా చేసుకోవడం వల్ల శివ దర్శనం సంపూర్ణ ఫలితముగా ఉండబోతుందని మరి ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.